హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, యూడిఐడి కార్డుల గురించి నేను వీడియో పెట్టినప్పుడు రీసెంట్గా ఆ వీడియోల ద్వారా నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయండి. ఏమనంటే, మేము యూడిఐడి కార్డులకి అప్లై చేసుకున్నాము, మాకు కార్డు వచ్చింది కానీ అందులో డేట్ ఆఫ్ బర్త్లు తప్పులు ఉన్నాయని కొందరు, మా పేరు తప్పుగా వచ్చిందని కొందరు, చాలామంది కామెంట్స్ అయితే చేశారండి. నేమ్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి యూడిఐడి కార్డులు కానీ చాలామంది అయితే అడిగారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి యూడిఐడి కార్డు జారీ చేసిన తర్వాత అందులో తప్పులు సరిచేసుకోవడానికి అవకాశమే ఉండదండి. ఆ కార్డు జారీ చేయకముందే ఆ తప్పులు అనేది మనం సరిచేయించుకోవాలి. కానీ అది జారీ చేసిన తర్వాత యూడిఐడి కార్డు ఒకసారి వచ్చేసిన తర్వాత మనం అందులో తప్పులు సరిచేయించుకోవడానికి ఎక్కడా అవకాశం ఉండదు. కాకపోతే ఒకటే ఒక్క అవకాశం ఉందండి. అదేంటి అంటే, ప్రతి సోమవారం మీ జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమాలు జరుగుతాయండి. అందులో మీరు ఒక కంప్లైంట్ పెడితే తప్పకుండా ఈ తప్పులనైతే సరిచేస్తారు. మీరు దేని ద్వారా అయితే మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంటు తీసుకొని వెళ్ళాలండి. మనం పెట్టుకునే అప్లికేషన్కి ఆ డాక్యుమెంట్ని జత చేసి, అంటే మనం దేని ద్వారా మనం కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నామో ఏది కరెక్ట్గా ఉందో ఆ డాక్యుమెంట్స్ని మనం జత చేసి అప్లికేషన్కి వాళ్ళకి ఇస్తే కనుక, ప్రజావాణిలో ఇస్తే కనుక వాళ్ళు ఆ అప్లికేషన్ని మెడికల్ బోర్డుకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఫార్వర్డ్ చేసిన తర్వాత మనకి ఒక మెసేజ్ అనేది వస్తుందంట అండి. మీ ఫిర్యాదు లెటర్ మాకు అందింది, త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం అనేది అందిస్తాము అనేది ఒక మెసేజ్ అయితే ఇస్తారంటండి. సో మీరు కూడా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు అయితే జరుగుతాయి. మీరు దేని ద్వారా సరిచేయించుకోవాలనుకుంటున్నారో యూడిఐడి కార్డులో పేర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ తప్పులు పడినప్పుడు మీరు దేని ద్వారా సరిచేయించుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని దానికి మనం అప్లై చేసే లెటర్కి జత చేసి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. అలా ఇచ్చిన తర్వాత త్వరలోనే మీకైతే యూడిఐడి కార్డులు కరెక్షన్ అయితే అయిపోతుంది. దానికన్నా ముందుగానే కలెక్టర్లు ఎంపీడీఓలకి ఏమని ఆదేశాలు ఇచ్చారంటే, ఈ సదరం సర్టిఫికెట్ల నుంచి యూడిఐడి కార్డులకి జనరేట్ చేసేటప్పుడు తప్పులు దొరలకుండా చూసుకోండి అని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఎంపీడీఓలకి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారండి. ఎందుకంటే దాంట్లో మార్పులు చేర్పులు అనేది చాలా కష్టం కాబట్టి, అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులు కాబట్టి ఇందులో తప్పులు దొరలకుండా సదరం సర్టిఫికెట్ల నుంచి యూడిఐడి కార్డులకి జనరేట్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోమని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారండి అన్ని జిల్లాల కలెక్టర్లు. సో మీరైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మీలో ఎవరికైనా సరే యూడిఐడి కార్డులో తప్పులు ఉంటే కనుక నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ ఇంకేదైనా సరే కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాల్లో ఈ ఫిర్యాదు లెటర్లు పెట్టండి. సో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది ఈ యూనిక్ డిజబిలిటీ కార్డు గురించి కరెక్షన్స్ గురించి చాలామంది అడిగారు కాబట్టి మీకోసమని ఈ వీడియో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని వీడియో అయితే చేస్తున్నానండి. దయచేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.